మనం ఒక బలహీనతను జయిస్తే మనకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ బలహీనతలో ఓడిపోతే మనకు చాలా నష్టం కలుగుతుంది. చాలాసార్లు విశ్వాసులు నష్టము పొందే అనుభవంలో ఉన్నారు, కానీ జయించి మేలు పొందే అనుభవంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ ఓడిపోయే అనుభవం, నష్టపోయిన అనుభవం చాలామందికి ఉంటుంది. వాస్తవంగా ప్రతి మనిషి కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట నష్టపోయి ఉంటాడు. ఎందుకు, ఏమిటి అంటే ఎక్కడో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టడం, ఎక్కడో దేవుని వాక్యానికి అతీతంగా ప్రవర్తించటం, దేవుని దృష్టికి సరి అయింది చేయకపోవటం, అప్పుడే నష్టాలు మన జీవితంలో మనం చూస్తాము. కానీ దాన్ని గెలిస్తే, లేకపోతే దేవుని సహాయంతో మనం మన బలహీనతలను జయించగలిగితే దానివల్ల ఎంతో ప్రయోజనం అన్నటువంటిది మనకుంటుంది.